BOUI కింగ్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని పిల్లలన్న మీ అందరికీ క్రీస్తు నామం పేరట నా శుభాభివందనాలు తెలియజేసుకుంటానండి. ఈరోజు ఒక విశిష్టమైన ఒక గొప్పదైన మన అందరికీ మన తండ్రి అయిన దేవుడు ఇచ్చినటువంటి దేవాది దేవుడు మనకు ప్రజెంట్ చేసినటువంటి జీవగ్రంథమైనటువంటి బైబిల్ గురించి మనం తెలుసుకుందామండి. బైబిల్ యొక్క విశిష్టత ఎంత ఉన్నతమైనదో తెలుసుకునే పోయే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందామండి. మమ్మల్ని ఎంతో మిక్కిలుగా ప్రేమిస్తున్న మా కన్న తండ్రి, నీ ఉన్నతమైన నామానికి వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. గడిచిన కాలం అంతా కాచి కాపాడిన విధానం బట్టి నీకు వందనాలు తండ్రి. ఇదిగో ప్రభా, ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారానైనా నీ యొక్క వాక్యాన్ని బోధిస్తున్నటువంటి నాకు సమయోచితమైన జ్ఞానం అనుగ్రహించండి. వింటున్న నీ పిల్లలైన వాళ్ళందరికీ మంచి హృదయం దయచేయించండి. విని విడిచిపెట్టేవారు కాకుండా వాక్యానుసారమైన జీవితము మా బ్రతుకుల్లో నేర్చుకొని నీ యొక్క ఉన్నతమైన మాటలు మేము తెలుసుకున్న తర్వాత వాటి ప్రకారంగా జీవించి నీ ఉన్న లోకానికి మేము చేరుకోవాలి తండ్రి. ఇంతటి మహాజ్ఞానాన్ని మాకు నేర్పించినటువంటి మా ఆత్మీయ తండ్రి గారిని జ్ఞాపకం చేసుకోండి. ఆయన చేపడుతున్న ప్రతి కార్యక్రమాన్ని జ్ఞాపకం చేసుకోండి. అలాగే యూట్యూబ్ ఛానల్ నేర్పించినటువంటి నీ కులస్థాన్ని తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అలాగే నీ పని చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దేవా, ఇదివనైనా నువ్వు గొప్ప దేవుడవు. ఆశ్చర్యకరులు ఎంతమంది అయితే అనారోగ్యంతో ఉన్నారు, ఎంతమంది అయితే బాధలతో కష్టాలతో ఉన్నారో వాళ్ళు ఆదరించండి ప్రభు. ఇదిగో ప్రభు, నీకు వందనాలు. ఈ కరోనా అనే భయంకరమైనటువంటి కుదురని రోగం బారిన పడిన వారిని రక్షించండి. నిన్ను గురించి తెలుసుకునే భాగ్యము దయచేయించండి దేవా తండ్రి. ఇదిగో ప్రభు, నీ యొక్క ఉన్నతమైన మాటలు చెప్తున్నా నేను మంచి జ్ఞానం అనుగ్రహించమని కోరుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను కన్న తండ్రి. ఆమేన్. ఆమేన్. బైబిల్ విశిష్టత అంశం పేరేంటంటే బైబిల్ యొక్క విశిష్టత. ఈ పుస్తకం అంటే బైబిల్ అనే ఈ పుస్తకం రెండు అట్టల మధ్య బైండింగ్ చేయబడినటువంటి పుస్తకంగా మనకు బొత్తిగా కనబడవచ్చు. కానీ నిజానికి ఈ పుస్తకం అంటే ఏంటంటే మనిషి పొందగలిగే సకల అనుభవాలు, ఎదుర్కోగలిగే సకల సమస్యలు, ఊపేయగలిగే సకల ఉద్వేగాలు అన్నీ ఈ పుస్తకంలో నిమగ్నమై ఉండాలి. ప్రపంచం అంతా ఒక ఎత్తు, ఈ పుస్తకం మరో ఎత్తు. అంటే ఆధునిక ప్రపంచం మొత్తం ఈ పుస్తకం ద్వారా పునర్నిర్మించవచ్చండి. ఎంత గొప్పదంటే ప్రపంచ క్రైస్తవులకు మేలుకొలుపుగా దేవుడిచ్చినటువంటి ఈ బైబిల్ యొక్క విశిష్టతను మనం ఈరోజు తెలుసుకుందామండి. బైబిల్ అనే పదం బిబ్లాస్ అనే గ్రీకు పదం నుండి ఉద్భవించింది. బిబ్లాస్ అంటే బైబిల్ అంటే చుట్టబడిన పుస్తకాల సముదాయము. శాస్త్రాల పుట్టినీళ్ళు ప్రకృతి అయితే ప్రకృతి పుట్టినీళ్ళు బైబిల్. అందుకే సకల శాస్త్రాలను అధిగమించింది బైబిల్ అని బైబిల్ యూనివర్సిటీ వారు బైబిల్ యొక్క విశిష్టత గురించి పేరు చెప్పడం జరిగిందండి. అది పాతాళ, పరలోక, భూలోక విషయాలను గురించే కాకుండా భూత, వర్తమాన, భవిష్యత్తు కాలాలను గురించి తెలియజేసినటువంటి ఒకే ఒక గ్రంథం బైబిల్ అని. అంతేకాకుండా అత్యధిక భాషలతో అనువదించబడిన గ్రంథం. లిఖిత పూర్వకమైతే ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయో అన్ని లాంగ్వేజ్లో ట్రాన్స్లేషన్ చేసినటువంటి ఒకే ఒక గ్రంథం బైబిల్. అంతేకాకుండా ఎక్కువ అమ్ముడు పోతున్న పుస్తకం కూడా బైబిల్. ఎక్కువ మంది చదువుతున్నటువంటి పుస్తకం కూడా బైబిల్. ఈ బైబిల్ని సుమారు 42 మంది భక్తులు వ్రాసారండి. వ్రాసిన వారు అనేక దేశాలలో ఆయా కాలాలలోనే ఆయా వృత్తులు చేసుకొని రాశారు. అందులోనే బైబిల్ రాయడానికి పట్టిన కాలం 1600 సంవత్సరాలు అండి. అందులో జాలర్లు ఉన్నారు, రాజులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, వైద్యులు ఉన్నారు, ఇంకా చాలామంది డేరాలు కుట్టుకునేవారు కూడా ఈ బైబిల్ని రాయడం జరిగిందండి. ఎంత గొప్ప గ్రంథమైనటువంటి బైబిల్కు వివిధ రకాల పేర్లు కూడా ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథం అనేసి, లేఖనాలు అని, ప్రవచన గ్రంథం అని, ధర్మశాస్త్రం అని, నిబంధన గ్రంథం అనేసి, ఇంకా దర్శన గ్రంథాలు అనేసి అన్నీ ఈ బైబిల్ గురించి రాయబడిందండి. మనిషి రాసింది మనిషికి అర్థం కాకపోతే, ఒకవేళ మనిషి రాసింది చెదిరిపోయినా చెదిరిపోవచ్చు,
కానీ దేవుడు ఇచ్చినటువంటి ఈ బైబిల్ మాత్రం ఎప్పుడు చెదరనిది అండి. ఎందుకంటే ఈ బైబిల్లో మనం చూసినట్లయితే బైబిల్లోని పాత నిబంధన 39 పుస్తకాలు అనేసి, కొత్త నిబంధనలోని 27 పుస్తకాలు, మొత్తం 66 పుస్తకాల్లోని నిమగ్నమై ఉన్న పుస్తకమే బైబిల్ అండి. ఈ బైబిల్ అనే పుస్తకం మనకి ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది అంటే కనుక, మనము కష్టాల్లో బాధల్లో ఉన్నప్పుడు కూడా ఒక తోడు నిలిసే ఒక స్నేహితుడిలాగా మనకు బైబిల్ అనేది ఆదరణ కలిగించింది. ఈ పుస్తకం బైబిల్ అనే ఈ పుస్తకం విద్య నేర్పేటువంటి ఒక ఉపాధ్యాయుడిగా మనకు ఉపయోగపడుతుంది. ఈ పుస్తకం ఒక స్ఫూర్తినిచ్చే ఒక వ్యక్తిగా కూడా మనకు కనబడుతుంది, ఒక శక్తిగా కూడా మనకు కనబడుతుంది. అంతేకాకుండా ఆదరణ ఇచ్చేటువంటి అమ్మా నాన్నల కంటే ఎక్కువ ఆదరణ ఇస్తున్నటువంటి ఒక మంచి పుస్తకం అండి బైబిల్. అంతేకాకుండా ఈ ప్రపంచం మొత్తం సర్వం సమస్తం అన్నీ ఈ పుస్తకంలోని నిమగ్నమై ఉంది అని సగర్వంగా నేను చెప్పగలుగుతున్నానండి. ఎందుకంటే ఎక్కడ లేనటువంటి విషయాలన్నీ మనం ఈ బైబిల్లో నుంచి మనం నేర్చుకోబోతున్నాం. బైబిల్ గొప్పతనాన్ని నిరూపిస్తున్నటువంటి చాలా చారిత్రక ఆధారాలు కానివ్వండి, ఒక గ్రంథాన్ని కానీ ఒక పుస్తకాన్ని కానీ అది నిజము సత్యము అని చెప్పాలంటే, నమ్మాలంటే చాలా ఆధారాలు అనేది కావాలండి. ఆధారాలు లేకపోతే బైబిల్ నిజము అని ఒప్పుకోలేనటువంటి సందర్భాలు, కానీ అది బైబిల్ రుజువు చేయబడిందండి. నిజమైన దైవ గ్రంథము అని బైబిల్లో ఉన్న మాటలు చాలా రుజువులతో కూడుకున్నటువంటి గ్రంథం అంది. ఎందుకంటే ఒక శాస్త్రీయమైన ఆధారాలు కానీ, భౌగోళికపరమైన ఆధారాలు కానీ, ఒక పురావస్తు ఆధారాలు కానీ, చారిత్రక ఆధారాలు కానీ, విశ్వవ్యాప్త అంగీకరించినటువంటి ప్రతి ఒక్క అంశం గురించి చర్చించబడినది ఈ బైబిల్లో ఉందండి. ప్రపంచంలోని ఏ గ్రంథానికి లేనటువంటి గొప్ప ఆధారాలు, నిదర్శనాలు పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లోనే ఉందండి. అధికార ముద్ర కలిగినటువంటి గ్రంథం కూడా బైబిల్ అండి. ఎక్కువ మంది విమర్శించినటువంటి గ్రంథం కూడా బైబిల్, ఎక్కువ మంది ఆదరిస్తున్నటువంటి గ్రంథం కూడా బైబిల్, ఎక్కువ మంది చదువుకుంటున్నటువంటి గ్రంథం కూడా బైబిలేనండి. ఇలా బైబిల్ నిత్యం ఎన్నో పరిశోధనలు ఈ వరకు ఇది రోజు కూడా మనకు జరుగుతూనే ఉన్నాయండి. అంటే బైబిల్ యొక్క చరిత్రలోని ఔన్నత్యాన్ని గురించి తెలియజేస్తున్నంటే చాలా చారిత్రకమైన ఆధారాలు ఉన్నాయి. అవి మృత సముద్రం గురించి కానీ, ఈజిప్ట్ నాగరికతల గురించి కానీ, ఎర్ర సముద్రంలో కానీ, ప్రపంచంలో ఎటువంటి పరిస్థితులు ఏర్పడినప్పటికీ వాటన్నిటి గురించి బైబిల్ ముందుగానే బాగ్దాద్, నేడు ఇరాన్, ఇరాక్ ఇటువంటి అరబ్ దేశాల్లో జరుగుతున్న సందర్భాలు కానీ, ఎందుకంటే ఈవెన్ ఈ రోజుల్లో ప్రపంచానికి కుదురని రోగం, కంటికి కనిపించినటువంటి యొక్క మనుషుల ప్రాణాలు తీసేటువంటి ఈ కరోనా అనే మహమ్మారి ప్రపంచ ప్రజలు ఎందుకు చుట్టుముట్టుతున్నాయి, ఎందుకు మనుషులకు రోగాల బారిన పడిపోతున్నారు అన్న విషయాలు కూడా బైబిల్లో రాయబడింది. అంటే మీరు నమ్మగలుగుతున్నారా? నిజంగా అండి, మనం దేవుణ్ణి, ఆయన వాక్యమును ఆయన వాక్కును ఎరిగి ఉండటమే మన జీవితంలో అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం అండి. అంటే మనిషి జన్మ ఎందుకు, జననానికి మరణానికి మధ్యకాలమే ఈ జీవితకాలం. ఈ జీవితకాలంలోని మనం ఏ విధంగా బ్రతకాలి, మనం ఏ విధంగా జీవించాలి. మనిషికి మరణం ముగింపు కాదు కదా. ఈ మరణించిన తర్వాత ఎక్కడ చేరుకోవాలి, మన బ్రతుకుకి పరమార్థం ఏంటి అని వివరించే ఒకే ఒక పుస్తకం బైబిల్ అండి. అందుకేనండి ఈ సృష్టిలోని 84 లక్షల జీవరాశులు ఉంటే అందులో అండజములు, పిండజములు, శ్వేతజములు, ఉద్బీజములు, అంటే అండం నుంచి పుట్టుకొచ్చింది కానీ, పిండం నుంచి పుట్టుకొచ్చింది కానీ, శ్వేత ఉద్భవించింది కానీ, సంఖ నుంచి ఎన్ని లక్షల జీవరాశులు ఉన్నాయో, అన్నిటికంటే శ్రేష్టమైన వాడు, గొప్పవాడుగా పిలువబడుతున్నటువంటి మానవుడు, దేవుని యొక్క కుమారుడుగా, దేవుని యొక్క కుమార్తెగా పిలువబడుతున్న మనము దేవుని యొక్క పిల్లలు. అందుకేనండి మనము ఆయన ప్రతిదీ కలుగునుగాక అంటే సృష్టిలో ఉన్నవన్నీ కలిగింది, కానీ మనిషి మాత్రం కలుగునుగాక అనలేదండి. బైబిల్లో మనం చూసినట్టే మనిషిని నిర్మించుకున్నట్టుగా మనకు కనబడుతుంది. అంటే ఏంటంటే ఒక నిర్మాణం, ఒక చిన్న పూరు గుడిసెనో ఒక పాకనో కట్టుకున్నారు అంటారు, కానీ ఒక పెద్ద పెద్ద భవనాలను నిర్మించుకున్నారు అనేసి అంటారు. అంటే నిర్మాణం అనేది చాలా ఎక్కువ కాలంలో
నిర్మాణము అనేసి అంటారు. అలాగే మనిషిని నిర్మించుకున్న విధానం కూడాను బైబిల్లో ఉందండి. మనిషి ఏ విధంగా దేవుడు తయారు చేశాడు, మనిషి పుట్టుకకు పరమార్థం ఏంటి అన్నది కూడా బైబిల్లో ఉండేది. అందుకేనండి జరిగిపోయిన చరిత్ర కూడా బైబిల్లో ఉంది, జరుగుతున్న సందర్భాలు బైబిల్లో కనబడుతుంది, జరగబోయేది కూడా బైబిల్లో ముందుగానే మనకు తెలియజేస్తున్నారు. ఎందుకంటే మన మీద ఆయనకున్నటువంటి ప్రేమ. అంతేకాకుండా మన చేతిలో ఉన్న బైబిల్, ఇప్పుడు మనకు చాలా సబ్జెక్ట్స్ మనం పుస్తకాల్లో మనం చదువుకుంటాం కదండి. శాస్త్రాల పుట్టినిల్లు బైబిల్ అయితే ఏంటి? శాస్త్రాల పుట్టినిల్లు ప్రకృతి అయితే ప్రకృతి పుట్టినిల్లు బైబిల్ అండి. అంటే ఎన్ని శాస్త్రాలు ఉన్నాయి? వృక్ష శాస్త్రం ఉన్నాయి, జంతు శాస్త్రం ఉన్నాయి, జీవ శాస్త్రం ఉన్నాయి, ఖగోళ శాస్త్రం. వృక్ష శాస్త్రం వృక్షాల గురించి తెలియజేస్తుంది, జంతు శాస్త్రం జంతువుల గురించి తెలియజేస్తుంది, జీవ శాస్త్రం జీవుల గురించి తెలియజేస్తుంది. అలాగే జాగ్రఫీ అంటే భౌగోళికపరమైన శాస్త్రం అంటే మన యొక్క ఉనికిని, ప్రకృతి భూమి గురించి, అంతరిక్షాల గురించి, ఇక ఒక్కొక్క సంబంధించిన ఒక్కొక్క సబ్జెక్ట్స్కి ఒక్కొక్క ప్రాముఖ్యత అనేది మనకు కనబడుతుంది మనం చదువుకున్న వారికి. కానీ ఆ సబ్జెక్ట్స్ శాస్త్రాలన్నీ పుట్టింది ఎక్కడ నుండి పుట్టింది అంటే కనుక ప్రకృతి నుండే కదా మనిషి రాయగలిగాడు. అంటే ఆ ప్రకృతి ఎక్కడి నుంచి పుట్టింది? దేవుని యొక్క మాట వల్ల కదా ప్రకృతి పుట్టింది. మరి ఆ మాట ఎక్కడ? ఆ మాటయే దేవుని యొక్క మాటలే ఈ బైబిల్ అండి. అంత గొప్ప దివ్య జ్ఞానమైనటువంటి మనం ఈ బైబిల్ మనం చేత పట్టుకున్న వాళ్ళుగా మన బ్రతుకులు ఏ విధంగా, ఇంకా బైబిల్ యొక్క విశిష్టత ఏంటి అని మనం చూసుకున్నట్లయితే బైబిల్కి తెలియనిది అంటూ ఏమీ లేదు. ప్రకృతిలో విశ్వంలో ఉన్నది బైబిల్లో లేదు అని చెప్పడానికి లేదు. కానీ బైబిల్లో ఉన్నవన్నీ ఈ మనిషికి విశ్వంలో ఉన్నటువంటి అన్ని విషయాలు బైబిల్లో ఉందండి. బైబిల్లో ఉన్నవి కొన్ని లోకంలో వస్తువులకు అందరికి కొంతమంది తెలియదండి. అందుకేనండి భూలోకం గురించి కానీ పరలోకం గురించి కానీ నరకం గురించి కూడా బైబిల్లో రాయబడింది. మూడు లోకాల మర్మాల గురించి కూడా బైబిల్లో రాయబడింది. అంటే ఎంత గొప్ప గ్రంథం అంటే మనిషి పుట్టి తెలుసుకున్నాం ఈ లోకం ఉందని, కానీ మరణించకుండా ముందే మరొక లోకం ఉందని నిరూపించినటువంటి ఏకైక గ్రంథమే బైబిల్ అండి. అంటే బైబిల్లో లేనిది అనేది ఏది లేదు. ప్రపంచంలో కానీ ప్రకృతిలో కానీ ఈ సృష్టిలో కానీ లేనటువంటివి బైబిల్లో ఉంది. కానీ అన్ని బైబిల్లో లేనిది అనేది ఏ శాస్త్రాతీతమైన గ్రంథం బైబిల్ అని మొదటిసారిగా జైసర్ గారు చెప్పడం జరిగిందండి. అంటే ఈ విశ్వం ఎలా ప్రారంభమైంది, ఈ విశ్వం పుట్టడానికి గల కారణం ఏంటి, ఈ విశ్వ పుట్టుక రహస్యాలు ఏ విధంగా ఉన్నాయి అని కూడా బైబిల్లో రాయబడిందండి. ఒక బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం ఏ విధంగా ఉద్భవించింది అన్నది బైబిల్లోనే రాయబడింది. శాస్త్రానికి తెలిసింది ఓన్లీ 10%, ఇంకా తెలియవలసింది 90%. ఒక డార్క్ మ్యాటర్గా ఉండిపోయిన వాటన్నిటి గురించి కూడా శాస్త్రానికి కూడా కొంత తెలియదండి. కానీ బైబిల్లో నుంచే తెలుస్తున్నారండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ విశ్వం ఎప్పుడు నాశనం అవుతుంది అన్నది మనిషికి అనేది తెలియదండి. చాలామంది చెప్పి ఫెయిల్యూర్ అయిపోయిన సందర్భాలు చాలా మనకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ఎలక్ట్రానిక్ వస్తువు కనుక మనం చూసుకున్నట్లయితే ఒక టీవీ కానీ, ఒక ఫ్రిడ్జ్ కానీ, ఒక మొబైల్ కానీ ఏ కంపెనీలో నుంచి తీసుకున్నామో ఆ కంపెనీ మన మొబైల్ కానీ టీవీ కానీ ఏదైనా పాడైపోతే ఆ కంపెనీ వాళ్ళకి తీసుకెళ్తేనే సర్వీసింగ్ దగ్గర వాళ్ళు క్లారిటీగా చేస్తారు. వేరే కంపెనీ దగ్గర తీసుకుంటే కొంచెం పాడైపోతుంది. అదేవిధంగా ఏంటంటే ఈ ఒక వస్తువు కనుక ఎక్స్పైరీ డేట్ ఎప్పటి వరకు ఉపయోగపడుతుంది, ఈ వస్తువు ఏ కంపెనీలో ఎవరైతే తయారు చేశారో ఆ పర్సన్ని అడిగితే కదా, ఎవరైతే ఏ వస్తువునైతే తయారు చేసుకున్నారో ఆ పర్సన్ని అడిగితేనే ఇది ఎప్పటి వరకు ఉపయోగపడుతుంది, దీని మన్నిక ఎంత, దీని యొక్క నాణ్యత పరిమాణం ఏ విధంగా ఉంటుందని తెలియజేస్తారు. అదేవిధంగా ఈ సృష్టిని, ఈ విశ్వాన్ని, ఈ ప్రకృతిని తయారు చేసింది ఎవరు? దేవుడు కదండి. మరి దేవుడే ఈ ప్రకృతి గురించి తెలియజేస్తున్నారు. ఇన్ని 1,11,000 కిలోమీటర్ల గంటకి భూమి తిరుగుతుంది. విశ్వాలు, గ్రహాలు, నక్షత్రాలు అన్నీ తిరుగుతున్నాయి కదా. వీటన్నిటిని తిప్పేది ఎవరు? వీటన్నిటిని తిప్పేది దేవుడే. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక బస్ నడవాలి అంటే కనుక డ్రైవర్ కావాలి, ఫ్లైట్ నడవాలంటే పైలట్ కావాలి, షిప్ నడవాలంటే కెప్టెన్ కావాలి. అంటే నడిపించడానికి
దేవుడు అంటే దేవుడు తిప్పితేనే మనిషి ఈ గ్రహాలన్నీ తిరుగుతున్నాయి. ఒక కంటి అంత గొప్ప సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడే కదండి విశ్వాన్ని సృష్టించాడు. ఆ విశ్వాల గురించి దాని గురించి బైబిల్లోనే కదండి రాయబడింది. అందుకని విశ్వం ఏ విధంగా వెలువడించింది, ఈ ప్రకృతి ఈ పదార్థాలు ఏ విధంగా ఉంది, మనిషి జీవితం ఏ విధంగా ఉండాలి అన్ని బైబిల్లో రాయబడింది. ఒకసారి ఎబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే ఎబ్రీ 11:3 అందులో ఏంటంటే ప్రపంచములు దేవుని వాక్యం వల్ల నిర్మాణమైనవి అని ఉంది. ప్రపంచములు అంటే జంతు ప్రపంచం కానీ, వృక్ష ప్రపంచం కానీ, జీవ వర్గీకరణ ప్రపంచం, ఇవన్నీ ప్రపంచాలుగానే మనం గుర్తించబడుతుంది. మనం సబ్జెక్ట్స్లో కూడా పాఠ్య పుస్తకాల్లో కూడా మనం చదువుకున్న వాళ్ళకు మనకు తెలుసు. అంటే ప్రపంచ పరిస్థితి కనుక మనం చూస్తున్నది అస్తవ్యస్తమైపోయిందండి ప్రెజెంట్. అంటే ఒక జీవిత పరమార్థం తెలియకపోవటం, మానవుని యొక్క జీవిత పరమార్థం తెలియకపోవటం, మనిషి పుట్టుక ఏంటి తెలియకపోవటం, ఎలా బ్రతకాలో తెలియకపోవటం, ఏదో పుడుతున్నాము, బ్రతుకుతున్నాము, చచ్చిపోతున్నాము, ఎక్కడికి వెళ్ళిపోతాము, ఏమవుతాము ఎవరికి తెలుసు అనుకుంటున్నాం. కానీ మనకు ముందుగానే మన దేవాది దేవుడైన మన కనతండ్రి మనిషి పుట్టుక గురించి ముందుగానే రాయడం జరిగిందండి. అది మన చేతిలో ఉన్న బైబిల్లో మాత్రమే ఉందండి. ఎందుకంటే చాలామంది మేధావులైన వాళ్ళు, శాస్త్రవేత్తలైన వారు, ఇప్పుడు బైబిల్ చదివినటువంటి వాళ్ళు మాత్రమే అది ప్రాముఖ్యమైన వాళ్ళుగా ఉన్నారు. ఇప్పుడు డాక్టర్లైనా ఎందుకు బైబిల్లో ఒక మత పుస్తకంగా, ఒక మూఢ నమ్మకాల పుస్తకంగా లేకపోతే వర్గీకరిస్తున్నారంటే, ఇప్పుడు డాక్టర్లైన వాళ్ళు క్రైస్తవులు ఉన్నారు, శాస్త్రవేత్తలైన వారు క్రైస్తవులు ఉన్నారు, లాయర్లైన వాళ్ళు క్రైస్తవులు ఉన్నారు. అంటే ఈ లోకంలో ఒక ఉన్నతమైనటువంటి వృత్తిలో ఉన్నవాళ్ళు, అంటే ఒక ప్రొఫెసర్స్ కానీ, సైంటిస్ట్ కానీ, లేకపోతే అంతరిక్షానికి వెళ్ళిన వారు సహితం బైబిల్ని చదివిన వాళ్ళు, వాళ్ళందరూ కొన్ని సిద్ధాంతాలు, ఇప్పుడు ఐన్స్టీన్ గారు కూడాను బైబిల్లో సిద్ధాంతాలు తీసుకున్నారు. అంటే అన్ని విషయాలు బైబిల్లో నుంచే తీసి వాళ్ళు చెప్పి సబ్జెక్ట్స్గా శాస్త్రంగా పెట్టుకోవడం జరిగింది. సరే, మరి బైబిల్లో నుంచే తీసేమో అని ఎందుకు చెప్పుకోవడం అంటే వాళ్ళ యొక్క ఇమేజ్, వాళ్ళ యొక్క స్టేటస్, వాళ్ళ యొక్క పేరు పోతుంది. ఇంకా మేము బైబిల్లో నుంచి తీసేమని చెప్పడానికి వాళ్ళకి ఒక మతపరమైన విషయాలు ఉన్నాయండి. నిజంగానండి ఈరోజు బైబిల్ని ఒక ప్రాముఖ్యమైన, ఒక ఉన్నతమైన బైబిల్లో నుంచి నేను చెప్పేసి ఇది రాసాను అంటే కనుక ప్రపంచంలో అసలు నాస్తికులు, దేవుని నమ్మని వారు అనే వాళ్ళే ఉండేవాళ్ళు కారము. ఎందుకంటే మనిషిని నమ్ముతున్నారు తప్ప బైబిల్ని మాత్రం నమ్మటం లేదండి. అందుకేనండి బైబిల్ చదవకపోవటం వల్లే అసలు మనిషి అయోమయ స్థితికి చేరిపోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఒకసారి ఒక రాజుగారుగా ఉండి 24 గంటలు బైబిల్ని ధ్యానించేవాళ్ళండి. ఆయన ఎవరో కాదండి, దావీదు భక్తుడండి. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలోని, కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలోని, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దీవారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు అని రాయబడింది. అంటే యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దీవారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. బైబిల్ పట్టుకున్న మనము బైబిల్పై పట్టు సాధించాలి అంటే చదివితే సరిపోదండి. బైబిల్ని పట్టుకున్న మనము బైబిల్ని దీవారాత్రులు ధ్యానించాలి. చదవటం వేరు, ధ్యానించడం వేరు, తెలుసుకోవటం వేరు. ఎవరైనా మనకు వింటే, ఎవరైనా చెప్పితే మనం వింటే అది తెలుసుకోవడం వరకే వస్తుంది. మనం చదివితే మనం జస్ట్ నేర్చుకున్న వరకు ఉంటుంది. ధ్యానించడం వేరు, పరిశోధించడం వేరు, పరిశీలించడం వేరండి. వాటన్నిటిని మనం లోపలికి వెళితేనే తప్ప మనకి బైబిల్లోనే అర్థం కాదండి. ఎందుకంటే మనిషి రాసిన పుస్తకాలు మనిషికే అర్థం కానప్పుడు దేవాది దేవుడు రాసినటువంటి పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా తన భక్తుల చేత రాసుకున్నటువంటి బైబిల్ మనిషికి ఏం అర్థమవుతుంది? మనిషి పుస్తకాలు అర్థం కాకపోతే ట్యూషన్కి వెళ్తారు, డబ్బులు కట్టేసి ట్యూషన్కి వెళ్ళేసి నేర్చుకుంటారు. కానీ దేవుని ఇచ్చినటువంటి బైబిల్ని మనము, అందుకేనండి నీ సంపాదన అంతా ఇచ్చి నీ జ్ఞానమును సంపాదించుకోండి, బుద్ధి సంపాదించుకోండి అంటున్నారు. ఇప్పుడు ఎన్నో మంచి సంగతులు మన బైబిల్ యూనివర్సిటీ వాళ్ళ ద్వారా మనకు చాలా విషయాలు తెలియజేస్తున్నాం. మనం ఎంతవరకు నేర్చుకుంటున్నామండి. ఒకసారి బైబిల్ అంటే ఏంటి? దేవుని యొక్క మనసు అని అంటాం. దేవుని యొక్క మనసు ఈ దివ్య జ్ఞానమైనటువంటి బైబిల్ మనం చదివితేనే కదా మనకు తెలిసేది. అందుకేనండి తల్లిదండ్రులైన వాళ్ళు వాళ్ళ పిల్లలకి ఏమి కావాలో
పుస్తకాలు కావాలి, వాళ్ళు తినడానికి అవసరాలు కావాలి, వాళ్ళ కాస్మెటిక్స్కి వాళ్ళకి అమౌంట్ కావాలి, ప్రతిదీ తల్లిదండ్రులైన వాళ్ళకి తెలుసు. వాళ్ళు అడగకుండానే పిల్లలు నాకు అమ్మ నాకు ఇది కావాలి అడగకుండానే అన్నీ సమకూరుస్తున్నారు కదా. అలాగే మనకు దేవాది దేవుడు మొట్టమొదటిసారిగా మనం అడగకుండానే ప్రకృతిని చేశారు కదా. మనం అడగకుండానే బైబిల్ని దేవుడు తన భక్తులైన వాళ్ళ ద్వారా మన చేతికి అందించడం జరిగింది. ఈ బైబిల్ మన చేతికి రావటానికి చాలా కష్టపడ్డారండి. చాలా ప్రాణాలు కూడా పోయినటువంటి సందర్భాలు చాలా పాత నిబంధన గ్రంథంలోని ఉందండి. అలాగేనండి దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ఇవన్నీ ఏ విధంగా ఏర్పడింది అంటే దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము అండి దేవుని యొక్క ఆవేశంతో రాయబడినటువంటి మాటలన్నీ ఇందులో. ఎందుకు తన పిల్లలైన వారు తన దగ్గరికి రావాలి అన్న ఉద్దేశంతో దేవుడు మనకందరికి ఇచ్చినటువంటి ఒక ప్రేమ లేఖనండి. ప్రేమ లేఖ, ఒక ప్రియుడు తన ప్రేయస్సు కోసం రాసుకున్నటువంటి లేఖ దాచుకుంటూ మాటి మాటికి చదువుకుంటారు కదా. అంతకంటే ఉన్నతమైన ప్రేమ లేఖ అండి ఇది. అంటే ఎంత మంచి ఉన్నతమైన మాటలు మనం వింటున్నాం, మనం ఎంతవరకు పాటిస్తున్నామండి. అందుకేనండి ఈ బైబిల్ అనేది ఒక జ్ఞానయుక్తమైన సంగతులే కాకుండా, అందుకే సామెతల గ్రంథం 4:6 సామెతలు 4:6 జ్ఞానమును విడవక ఉండిన అది నిన్ను కాపాడును, దానిని ప్రేమించిన అది నిన్ను రక్షించును. ఇంకోది విజ్డమ్ ఈజ్ ప్రిన్సిపల్ థింగ్ దేర్ఫోర్ గెట్ విజ్డమ్ అంటే జ్ఞానము సంపాదించుటే జ్ఞానం యొక్క ముఖ్యాంశము అని అంటారు. అంటే జ్ఞానమును విడవక ఉండిన అది నిన్ను కాపాడు. నిజంగా వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అంటే ఏది మంచి ఏది చెడు అని తెలియాలంటే జ్ఞానం ఉండాలి కదండి మనసుకి. అంటే దాన్ని మనం ప్రేమిస్తేనే కదా అది మనల్ని కాపాడుతుంది, మనల్ని రక్షిస్తుంది. శరీరానికి వ్యాయామం ఎలాంటిదో ఎంత ముఖ్యమో అలాగే బైబిల్ చదివితే మన మెదడు కూడా అంతకంటే ముఖ్యమండి. అంటే చదవటం వల్ల మన బ్రెయిన్ అనేది ఇంప్లిమెంటేషన్ అవుతుంది, క్రియేటివిటీ థింకింగ్ అనేది పెరుగుతుంది. ఒక మనిషి గురించి మాట్లాడుకునేటప్పుడు వాళ్ళతో మాట్లాడుకుంటేనే కదా వాళ్ళ మనసులో ఉన్న సంగతులు ఏంటో మనకు అర్థమయ్యేది. వాళ్ళ బాధ అయినా, ఆనందమైన, సంతోషమైన, వాళ్ళ కుటుంబ సమస్యలైనా ఏదైనా కావచ్చు, మనం షేర్ చేసుకుంటేనే కదా వాళ్ళ ఎదుటి వ్యక్తి ఎవరు, ఎలాంటి వారు అనేది మనకు అర్థమవుతుంది. అలాగే దేవుని గురించి తెలియాలన్నా, మనుషుల గురించి తెలియాలన్నా, లోకాల గురించి తెలియాలన్నా బైబిల్ చదివితేనే కదండి మనకు అర్థమయ్యేదండి. అందుకేనండి అంటే దేవుని యొక్క బాధ, ఆవేదన, ఆనందం అన్నీ బైబిల్లో ఉందండి. అన్నీ మనం చదువుకుంటేనే మనకు అర్థమవుతుందండి. అందుకేనండి బైబిల్లో పరిశోధించి తెలుసుకోమని చెప్పడం జరిగింది. ఒక పాట మనం పాడుకుంటున్న పాటలు కానివ్వండి, ఒక పాట పుట్టింది అంటే కారణం ఏంటి, అందులోని కొన్ని అక్షరాలు ఉంటాయి. అక్షరాలు కోడింగ్ని డీకోడింగ్ చేసుకుంటూ అంటే అనేక అక్షరాల కలయిక ఒక పదాలుగా ఏర్పడతాయి. ఆ పదాలకి అర్థం వచ్చే అర్థయుక్తమైనటువంటి భావంతో కూడినటువంటి ఒక మాటనే పాటగా కుదిర్చాలంటే ఆ రచయిత కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా కష్టపడాల్సి వస్తుంది. అంటే ఏంటి అంటే కనుక ఒక తర్వాత కొన్ని పదాలు కలయిక, కొన్ని అక్షరాల కలయిక ద్వారా ఒక అర్థయుక్తమైనటువంటి కొన్ని పదాలు వస్తాయి. కొన్ని పదాలతో కూడినంత కొన్ని భావం వస్తుంది. ఆ భావం తర్వాత మ్యూజిక్ చేసి కంపోజ్ చేసి వాటి స్వరకల్పన అన్నీ చేసి మనకందరికీ వినసంపుటంగా ఉంటుంది. అలాగే ఏంటి అంటే తర్వాత మనం పాట అనేది మనం వింటాం కదా. అదేవిధంగా దేవుని యొక్క మాటలు లోపలికి మనం వెళ్తే చాలా ఉన్నతమైన మాటలు, మనకి చాలా ఆదరణ, ఒక పాట వింటే మనకు ఆదరణ ఇంకా వినాలి అనిపిస్తూ ఉంటుంది కదా. అలాగే దేవుని యొక్క మాటలు కనుక మనం చదువుతుంటే ఇంకా చదవాలి అన్న ఆలోచన మనకి ఎక్కువగా ఉంటుందండి. బైబిల్ మనం రోజువారీ జీవితంలోని మనం ఏ విధంగా ఉండాలంటే పార్ట్ అయిపోవాలన్నట్టు. అంటే ఏంటంటే అలవాటు ఆచారయుక్తంగా కాదు. ఇప్పుడు మనం రోజు భోజనం చేస్తున్నాం శరీరాని కోసం, అలాగే మన ఆత్మ బాగుండాలి అంటే రోజు బైబిల్ అనేది చదువుకోవాలి. మన ఆధ్యాత్మిక స్థితి కానీ, మన ఆత్మ జీవితం కానీ మనం బాగుండాలంటే ప్రతిదినము బైబిల్ చదువుకోవాలండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు సెల్ ఫోన్లో ఉపయోగించుకుంటున్నారు కదండి. సెల్ ఫోన్ పార్ట్ ఆఫ్ ది బాడీ అయిపోయిందండి. పార్ట్ ఆఫ్ ది బాడీ అంటే ఇప్పుడు కాళ్ళు, చేతులు, ఎలాగైతే మన అవయవాలు, మన ఆర్గన్స్ అన్ని ఎలాగైతే ఉన్నాయో సెల్ ఫోన్
దీనివల్ల ఏంటంటే మనిషికి మెమరీ పవర్ అనేది తగ్గిపోతుంటుందండి. ఒక మొబైల్లోని ఒక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒక మెసేజ్ వచ్చింది, ఒక వాట్సాప్లో మెసేజ్ కానీ టెక్స్ట్ మెసేజ్ కానీ వచ్చిందని చెప్పేసి దానివైపు మన ఆలోచన శక్తి కేంద్రీకరిస్తూ ఉంటామండి. ఒక ఫేస్బుక్ కానీ, వాట్సాప్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్లు కానీ, ఇటువంటి కొన్ని సోషల్ మీడియాస్ ద్వారా మన ఆలోచనలని వాటికి కేంద్రీకరించేస్తున్నాం. కానీ మన చేతిలో ఉన్నటువంటి బైబిల్ని మనం చదువుకుంటున్నామా? లేకపోతే ఎప్పుడో ఆదివారం ఒకసారో సంవత్సరం ఒకసారో సెల్ఫ్ దగ్గర పెట్టేసి దులిపేసి మళ్ళీ తీసుకొని వస్తున్నామా? ఒక్కసారి ఆలోచించండి. మనం ఎంతవరకు ఇంత ఉన్నతమైన విశిష్టకరమైన మన బైబిల్ని మనం ఫాలో అవుతున్నాం, చదువుతున్నాం అంటే మనం కనుక చదవటం వల్ల మనకి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి అంటే అండి, బైబిల్ చదవటం వల్ల మనకు ఆలోచన శక్తి అనేది పెరుగుతుందండి. చదవటం వల్ల మనకు జ్ఞానం అనేది వస్తుందండి. ఈ బైబిల్ చదవటం వల్ల అనేక మందికి ఆకర్షించుకునే మంచి ఉన్నతమైన ఆదరణ కలిగినటువంటి మాటలు మన నోట కూడా పలకగలుగుతామండి. అందుకేనండి ప్రసంగి గ్రంథంలోని దేవుడు తన మనసులో ఉన్న గ్రంథాన్ని మనకు వివరిస్తూ ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనం కనుక మనం చూసినట్లయితే, దేని కాలమునందు అది చక్కగా నుండినట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు. దేవుని చెయ్యు క్రియలను పరిశీలనగా తెలుసుకుంటకు ఇది చాలదు. అంటే శాశ్వత కాల జ్ఞానం అండి. ఇదిగో మనిషి బ్రతుకు మాత్రం 60, ఆరోగ్యం, ఆనందం, ఆయుష్ అన్నీ ఉంటే కనుక 60, 70, 80 సంవత్సరాలు బ్రతుకుతున్నాం. అలాగెళ్ళి ఇలా ఇంటికి వస్తామో లేనో తెలియనటువంటి పరిస్థితి ఈరోజు. అటువంటి సందర్భంలోని శాశ్వతకాలం అంటే ఈ భూలోకంలో మాత్రమే జీవించడానికి మాత్రమే కాదు, శాశ్వత కాలం, యుగ యుగాలు, తరతరాలు మనిషిని నిత్యం జీవింపచేసేటువంటి ఒకే ఒక్క గ్రంథం బైబిల్ అండి. ఇంత గొప్ప ప్రాముఖ్యతమైనటువంటి, మనము నరకానికి వెళ్ళిపోకుండా మన బ్రతుకులు మార్చేటువంటి ఒకే ఒక పుస్తకం బైబిల్. ఈ బైబిల్ మనం ఎంతవరకు చదువుకుంటున్నామండి అంటే ఇప్పుడు ప్రతీది అండి. ఇప్పుడు గ్రహాలు తిరగటం దగ్గర నుంచి ఈ విశ్వంలోని ఎన్ని కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి అన్నీ బైబిల్లోనే కదా ఉందండి. శాశ్వత కాల జ్ఞానం మనకు అనుగ్రహిస్తున్నాడంటే శాశ్వత కాల జ్ఞానం. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఈ జ్ఞానాన్ని మనం ఎంతవరకు రిసీవ్ చేసుకుంటున్నాం? ఇప్పుడు పల్లెటూరులో కానీ మిగతా పట్టణాల్లో కానీ వేసవికాలం రాగానే వాటర్ ప్రాబ్లం ఏర్పడిపోతుంది. ఎప్పుడైతే వాటర్ ప్రాబ్లం ఏర్పడిపోతున్నాయో పల్లెటూరులో అయితే ఊరిలోని శివర్ణ సెలయర్లు కానీ లేకపోతే ఊట అనేసి అంటూ ఉంటామండి. మేము ఊటలకు వెళ్ళిపోతుంటాం, బిందులు పట్టుకొని ఊటలకు వెళ్ళిపోతుంటాం. అక్కడ చాలా ఫోర్స్గా వాటర్ వస్తూనే ఉంటుంది. వాటర్ వస్తూనే ఉంటే మేము 2 బిందెలు 1 బిందె పట్టుకొని వెళ్తామండి. అంటే ఏంటంటే ఎంతవరకు ఆ వాటర్ మనం రిసీవ్ చేసుకుంటాం, ఎంతవరకు తీసుకొస్తున్నాం. మన ఇంట్లో బట్టలు ఉతుక్కోవడానికి వాటర్ కావాలి, గిన్నెలు తోముకోవడానికి వాటర్ కావాలి, తరుగుడ పెట్టుకోవడానికి అన్ని నిత్యావసరం, ప్రతిదానికి వాటర్ అనేది అవసరం, నీరు అనేది. మనం ఎంతవరకు తోడుకుంటున్నామండి, ఎంతవరకు తోడుకుంటున్నాం? 2 బిందెలు చాలా, 1 బిందె చాలా, 3 బిందెలు చాలా. మనం ఎంత తోడుకుంటే మనకు అంత ఉపయోగపడుతుంది. అదేవిధంగా బైబిల్లో ఉన్నటువంటి మాటలు ఒక ప్రవాహం లాంటిది. అంత ప్రవాహంలో మనం ఎంత రిసీవ్ చేసుకుంటున్నామండి, మనం ఎంతవరకు తీసుకుంటాం? ఈ జ్ఞానయుక్తమైన సంగతులు మనం ఎంతవరకు రిసీవ్ చేసుకున్నాం? మనం కొంచెం చదువుకుంటే మనకు కొంచెం జ్ఞానమే వస్తుంది. కొంచెం చదువుకుంటున్నందుకే ఇంత ఉన్నతంగా మనం ఉండగలిగితే, జ్ఞానించి పరిశీలించి పరిశోధించి తెలుసుకుంటే మనం ఏ స్థాయిలో ఉంటామంటే ఈ లోకానికి వెలుగు అయిపోతామంట అండి. నిజంగానండి, లోకానికి వెలుగు అయిపోతాం. ఏ విధంగా అంటే అందరికీ రోల్ మోడల్ అయిపోతే వెలుగే కదా. నిజంగానండి, అందుకేనండి ఈ జ్ఞానం యొక్క ఉన్నతం ఎక్కడి నుంచి వచ్చింది, ఏ విధంగా ఉంది, దీని యొక్క ఔన్నత్యం ఏంటి అని కనుక ఆలోచిస్తే యాకోబు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనంలోని, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17లోని, అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలముతోను నిండుకొనినది, పక్షపాతమునైనను వేషధారణైనను లేనిదై ఉన్నది. అంటే జ్ఞానం ఏంటంటే పవిత్రమైనది, అంటే సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలభరితమైనటువంటి ఫలముతో నిండుకొని ఉన్నది. ఇంత ఉన్నతమైన జ్ఞానము ఈ లోక జ్ఞానాలతో ఉన్నదా?
ఇప్పుడు ఈ లోకంలోనండి చదువు లేనివాడు వింత పశువు అనేసి అనుకుంటున్నారు. చదువుకున్నవాడు కూడా వింత పశువుగా క్రూరమైన వాడుగా తయారవుతున్నారండి. ఏసిడ్ దాడులు ఏదో సామాన్యంగా ఊరి మీద ఏమి చదువుకోలేని వాళ్ళు చేయట్లేదండి. చదువుకున్న బీటెక్, ఎంటెక్, పీజీలు, బీఈడీలు అన్నీ చదివేసిన వాళ్ళు కూడాను ఒక అమ్మాయి ప్రేమించలేదనేసి చంపేస్తున్నారండి క్రూర మృగాలుగా. తర్వాత ఏంటి, తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వట్లేదని చెప్పేసి తల్లిదండ్రుల్ని కూడా చంపేసే రోజులండి ఈరోజు. ఇంత ఒక కల్మషం లేనటువంటి వారిని కూడా చంపేస్తున్నారు. కారణం ఏంటంటే ఈ లోక జ్ఞానము మనిషికి అన్నం పెడుతుందేమో కానీ మానవత్వంతో కూడినటువంటి మనుషును మార్చలేదండి. అందుకే మనం ఏ విధంగా ఉండాలంట, మనం ఏ విధంగా ఉండాలి, ఈ లోకంలో వెలుగై ఉండాలి కదా. వెలుగుగా ఉంటే ఇప్పుడు విద్య అంటే ఏంటంటే అజ్ఞానంలో నుంచి విజ్ఞానం వైపు నడిపించడమే విద్య. అంధకారంలో నుంచి చీకటిలో నుంచి వెలుగులోనికి నడిపించడమే విద్య. మనకు నిజమైన విద్య సర్వోన్నతుడు అయిన దేవుడు మనకు అనుగ్రహించిన విద్య మనము నేర్చుకుంటే నిజంగా వెలుగుగానే ఉంటామండి. ఒకసారి యోహాను పత్రిక 1:9 యోహాను 1:9 నిజమైన వెలుగు ఉండెను, అది లోకమునకు వచ్చును, ప్రతి మనిషిని వెలిగించుచున్నది, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఏంటి మీరు లోకమునకు వెలుగై ఉన్నారేంటి? ఆల్రెడీ సూర్యుడు ఉన్నాడు కదా వెలిగించడానికి. మనం లోకమునకు వెలుగై ఉండడం ఏంటండి? మనము లోకమునకు వెలుగై ఉండడం అంటే ఏంటి అంటే ఎవరైతే చీకటి బ్రతుకులతో బ్రతుకుతున్నారో వాళ్ళందరికీ ఆదరణ ఇచ్చి చేత తీర్చి వాళ్ళ జీవితాలు కనుక మనము వెలిగించినట్లయితే మనం వెలుగులమే. మనం అనుకుంటాం కదా ఒక దీపము 100 మంది దీపాలను వెలిగిస్తుందని చెప్పేసి. అలాగే ఇంత ఉన్నతమైన మాటలు వింటున్నాం. మనం ఎన్ని దీపాలను వెలిగిస్తున్నాము, ఎన్ని దీపాలను ఆర్పేస్తున్నాం. అది వెలిగించాలంటే మన బట్టే ఉంటుంది. అందుకే దానియేలు గ్రంథంలో కూడా ఉంటుందండి. ఏమని ఉంటుంది, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతుల వల్ల నిరంతరము ప్రకాశించెదరు అని. బుద్ధిమంతులైతే ఎవరైతే బుద్ధి క్యారెక్టర్ కలిగి ఉంటే వాళ్ళంట ఆకాశ మండలంలోని జ్యోతులు, నక్షత్రాలు ఏ విధంగా అయితే ఉంటుందో నిరంతరం ప్రకాశిస్తుందో అలాగే ఏంటి అంటే కనుక బుద్ధిమంతులైన వారు ఎదుటి వ్యక్తి వాళ్ళ జీవితంలోని చదువుకునేటట్లుగా ఉంటే కనుక వాళ్ళు నిరంతరం ప్రకాశిస్తారండి. ఇంకొకటి యోహాను సువార్త 3:19 వెలుగు లోకమునకు వచ్చెను కానీ తన క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగుని ప్రేమింపగా చీకటినే ప్రేమించిరి. కొంతమందికి తెలుసండి ఏంటి మంచి ఏది చెడు అని తెలిసి కూడాను చెడు మార్గం వైపు వెళ్ళిపోతున్నారు, చెడ్డ వాటి నుంచి దగ్గర అయిపోతున్నారు, వాళ్ళ జీవితం అర్ధాంతరంగా ముగిసిపోతున్నారండి. అంటే వెలుగు లోకంలోకి వచ్చింది కానీ క్రియలు చెడ్డవైనందున వాళ్ళు చేసే శ్రేష్టాలు, వాళ్ళు చేస్తున్నటువంటి పనులు, వాళ్ళ ఆలోచనలు చెడ్డవైనందున వాటిని గ్రహించకున్నారండి, గ్రహించక ఉన్నారు, తెలుసుకొనక ఉన్నారండి వాళ్ళు. ఈరోజు మనుషులు కూడాను చీకటి సంబంధమైన పాపభరితమైన జీవితంతోనే ఇంటర్నెట్ ద్వారా లేకపోతే సమాజంలో జరుగుతున్న ఇష్యూస్ అన్నీ చూసుకుంటూ యవనస్తులైతే వాళ్ళ యొక్క రక్తాన్ని వేడెక్కించుకుంటూ పాపభరితమైన కోరికలన్నీ తీర్చుకుంటూ జీవించేసి అర్ధాంతరంగా ముగిసిపోతున్నారు. తల్లిదండ్రులకి అవిధేయులైన పిల్లలుగా జీవిస్తున్నారు. కారణం ఏంటంటే అవిధేయులైనటువంటి వాళ్ళుగా ఉండటం, విధేయత వాళ్ళు కనబడకపోవటం, బైబిల్ పైన దేవుని పైన వాళ్ళకున్నటువంటి నమ్మకం లేకపోవటం అండి. అందుకేనండి జ్ఞానం కావాలి, మరి ప్రతి మనిషికి జ్ఞానం కావాలి. సామెతల గ్రంథం 8:1 జ్ఞానము ఘోషిస్తున్నది, వివేచన తన స్వరముతో వినిపించినది. జ్ఞానం అంటే ఘోషిస్తుంది, వివేచన తన స్వరముతో వినిపిస్తున్నది. అదే 8:5 జ్ఞానము లేనివారా జ్ఞానం ఎట్టిదైనది తెలుసుకొనిడి, బుద్ధిహీనులారా బుద్ధి ఎట్టిదైనది యోచించి చూడిడి, నేను శ్రేష్టమైన సంగతులను చెప్పేదను, నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును, నా నోరు సత్యమే మాటలు పలుకును. సత్యము అంటే వాక్యము, నీ వాక్యమే సత్యము, అబద్ధం కానిది, యథార్థమైనది, నిజమైనది, మనిషిని బ్రతికించేదే వాక్యం అండి. ఆ వాక్యం జ్ఞానం లేనివారు, బుద్ధి లేనివారు, తెలివి లేనివారు ఆ వాక్యాన్ని కనుక చదివితే కనుక నిజంగా జ్యోతుల వలె ఉంటామండి. అందుకేనండి
సామెతల గ్రంథం 8:33 ఉపదేశము నిరాకరింపక దానిని అవలంబించి జ్ఞానులై ఉండుడి. ఉపదేశమును నిరాకరించవద్దు, దాన్ని అవలంబించి జ్ఞానులుగా ఉండండి అని అంటున్నాడు. ఉన్నతమైన జ్ఞానం ఎప్పుడు మనకు వస్తుందండి? అందుకే దేవుని కనుక మనం యథార్థంగా సేవిస్తే, యథార్థ వృద్ధులుగా ఉండి ఆయన గ్రంథాన్ని పరిశీలిస్తే కనుక మనం చాలా ఉన్నతమైన వారిగా కూడా ఉంటామండి. దానియేలు గ్రంథం 1:17 ఆ 4 బాలుల సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రావీణ్యతను వివేచనను అనుగ్రహించెను. ఎవరు ఆ 4? శద్రకు, మేషకు, అబేద్నెగోలు, దానియేలు. ఈ 4 బాలురు కంటే దేవుడు ఏమనుగ్రహించాడు? ప్రావీణ్యత, వివేకం, జ్ఞానం అన్నీ అనుగ్రహించాడంటే ఆ బాలురికి వాళ్ళు నేర్చుకున్నారు. ఎందుకు? మిగతా వేటిని ఆశించకుండా మిగతా వాటిని ఇక్కడ దేనికి పూజించే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నందున వాళ్ళకి వివేకము, జ్ఞానము, సకల శాస్త్ర ప్రావీణ్యత కూడా కలిగిందండి. అంతేకాకుండా ఇంకా పాత నిబంధనలోనే ఒక ఉన్నతమైన జ్ఞానం కలిగిన వ్యక్తి మనకు తెలుసు. ఆయన సొలొమోను గారు. ఆయన గురించి దేవుడు ఆయనకి ఏమి ఇచ్చారు అంటే జ్ఞానం ఇచ్చారు. 1 రాజుల గ్రంథము 4:29 1 రాజుల గ్రంథం 4:29 దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప సక్షము కానీ వివేచన గల మనుషును సొలొమోనునకు దయచేసెను. మరొకసారి దేవుడు 1 రాజుల గ్రంథము 4:29 దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప సక్షం కానీ వివేచన గల మనుషును సొలొమోనునకు దయచేసెను. సొలొమోను జ్ఞానం అంటే తూర్పు దేశంలో జ్ఞానులందరికంటే హెచ్చుగా ఉందండి. ఎందుకంటే ఆయన ఐశ్వర్యం కోరలేదు, అందం కోరలేదు, ధనము కోరలేదు, ఇంకా రాజ్యాలు కోరలేదు. కానీ తండ్రి, నేను ఈ దేశాన్ని, ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి నా జ్ఞాన హృదయము దయచేయము అని దేవునికి జ్ఞానం కావాలని కోరుకున్నారు. కాబట్టి దేవుడు ఐశ్వర్యంతో పాటు రాజ్యాలతో పాటు జ్ఞానం ఇచ్చారండి సొలొమోను గారు. అంటే మనం దేవుడి దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నామండి? అందుకేనండి ఒకసారి చివరిగా మనము చదువుకున్న మలాకి గ్రంథము 4:2 మలాకి 4:2 అయితే నా యందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడుగా ఉదయించెను అని. అయితే నా యందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడుగా ఉదయించును అంటే అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును కనుక మీరు బయలుదేరి కొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయును. అంటే దేవుని యందంట భయభక్తులు కలిగి ఉంటే కనుక మనము నీతి సూర్యుడుగా ఉదయిస్తామంటండి. నీతి సూర్యుడుగా ఉదయిస్తాం. నీతి అంటే ఏంటి? దేవుని నమ్ముకోవటమే నీతి. సూర్యుడు అంటే వెలుగు కలిగినటువంటి ఒక నక్షత్రం. మనమందరం నీతి సూర్యుడుగా మనం వెలిగించాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏంటంటే చెడ్డ వాటి నుంచి దూరంగా ఉండటమే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం. చెడ్డ వాటి యందు దూరంగా ఉండటమే దేవుని యందు భక్తి కలిగి ఉండటం. మనం నీతి సూర్యులుగా ఉదయించాలి అంటే దేవుని నామానికి ఇష్టంగా మనం ఉండాలంటే మనం ఏ విధంగా ఉండాలి అని ఆలోచించినట్లయితే ఒకటి పైన వాటి అయినటువంటి దివ్య జ్ఞాన గ్రంథమైన బైబిల్ని మనం పరిశోధించి తెలుసుకోవాలి. దేవుని యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకున్న మనం ప్రతిదినము బైబిల్ని చదువుకుంటూ పాటిస్తూ ప్రకటిస్తూ ఆయన ఉన్న మహాలోకానికి మనం అందరూ చేరుకునే భాగ్యం మనకు దక్కాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి, నాకు సహకరించినటువంటి నా ఆత్మీయులకు, అలాగే నికోలస్ తమ్ముడికి, తన కుటుంబానికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన అండి. మహోన్నతులైన మా కన్నతండ్రి, మీ గొప్ప నామానికి వందనాలైనా బైబిల్ యొక్క విశిష్టత అనే ఒక చిన్న అంశమునైనా మేము కనుక వాటిని పరిశోధించి తెలుసుకుంటేనైనా మా జీవితాలు మారిపోద్దినైనా, మా బ్రతుకులు మారిపోద్ది తండ్రి. నీ ఉన్న లోకానికి చేరుకునే అవకాశం మాకు ఇస్తున్నామనైనా. నిజంగానైనా ఇంత ఉన్నతమైన బైబిల్ మాకు అనుగ్రహించిన విధానం బట్టి నీకు వందనాలు ప్రభా. వాటిని ప్రతిదినము మేమునైనా చదువుకోవడానికి, జ్ఞానించుకోవడానికి అనేకమైన పిల్లలకినైనా మేము నరకం నుంచి తప్పించగలిగే భాగ్యం దయచేసి తెలుసుకున్న మేము నమ్మకమైన పిల్లలుగా మేమందరూ జీవించడానికి నీ కృప చూపించండి. మా ఆత్మీయ తండ్రి